వెల్కమ్ టు వీకెండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్. జమిలీ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గిందా? లోక్సభ బిజినెస్ జాబితా నుంచి బిల్లుల తొలగింపు దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే చర్చ దేశమంతా నడుస్తుంది. ఇక ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరవుతారా లేదా? ఇదే ప్రధాన అంశంగా ఉంది. వీటితో పాటు ఇక దేశవ్యాప్తంగా కూడా అత్యంత సెన్సేషనల్గా మారిన అంశం అల్లు అర్జున్ అరెస్ట్. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు ఏం జరిగింది? ఈ అరెస్ట్ పుష్పాకి ప్లస్సా మైనసా? సర్కార్కు మైలేజా డ్యామేజా? ఈ మూడు అంశాలు ప్రధానంగా గత వారం హాట్ టాపిక్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో హాట్ టాపిక్ మారబోయే అంశాలు ఇవన్నీ. దీనిపై చర్చిద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. ముందు దేశవ్యాప్తంగా ఒక చర్చ, అసలు జమిలీ ఎన్నికలు వస్తాయా? జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రేపే పార్లమెంట్లో పెడతారని బిజినెస్ రూల్స్లో కూడా పెట్టారు. అయితే అవి జరుగుతాయా లేదా? జరిగితే ఎప్పుడు జరుగుతాయి? 2027, 29 ఆ తర్వాత? ఇలాంటి చాలా చర్చలు ఉన్నాయి. ముఖ్యంగా మిగిలిన తెలంగాణలో కూడా దాని గురించి పెద్దగా చర్చ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం అది చాలా హాట్ టాపిక్గా ఉంది. దీనిపై నిన్న చంద్రబాబు రియాక్ట్ అయ్యారు, ఈరోజు విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా జమిలీ ఉంటుందా లేదా? ఈ అంశంలోకి మనం వెళ్దాం. ముందు చంద్రబాబు ఏమన్నారు, విజయసాయిరెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పాం కదా మేము, ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేయడం లేదు. ఐ వెల్కమ్ ఇట్. అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ, ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే రైట్. నాగేశ్వర్ గారు, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అంటే అధికార పక్షమేమో షెడ్యూల్ ప్రకారం జరగాలి 2028లో ఇక్కడ, 29లో ఏపీలో అని చంద్రబాబు అన్న మాటలు అవే. ప్రతిపక్షం ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ వైసీపీ కానీ ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక ధీమా. నేషనల్ వైడ్ అసలు బీజేపీ జమిలీ ఎన్నికలకు ధైర్యం చేస్తుందా? నిన్నటి వరకు బిజినెస్ అడ్వైజర్లో ఉన్న బిల్లు రేపే పెట్టాల్సి ఉంది. ఎందుకు అది ఇప్పుడు తీసేశారంటే ఏమన్నా అంటే వెనుక బ్రేక్ పడిందని అనుకోవచ్చా మనం? అంటే బ్రేక్ కాదనుకుంటాను. నాకున్న సమాచారం అయితే ఈ సెషన్లోనే చివరినైనా పెట్టవచ్చు. మ్యాక్సిమం అయితే నెక్స్ట్ సెషన్కి వెళ్ళవచ్చేమో, కానీ బ్రేక్ పడుతుంది అనుకోండి. ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఉన్న అంశం. అవును, బీజేపీ మోడీ ప్రధానమంత్రి అయ్యాక మీరు చూస్తే ఇంతకన్నా చాలా సంక్లిష్టమైన, కఠినమైన, వివాదాస్పదమైన అంశాలు చాలా తీసుకొచ్చారు. మీకు రామ మందిర నిర్మాణం, అఫ్ కోర్స్ పార్లమెంట్ బిల్లు కాదు, అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జరిగింది. ఉమ్మడి పౌరస్మృతి కొరకు కొన్ని రాష్ట్రాలు బిల్లులు కూడా తెచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. సో ఉమ్మడి పౌరస్మృతి కూడా పార్లమెంట్ చట్టమే తెచ్చేవారు, కానీ కొన్ని గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల వ్యతిరేకత ఉంది. అందువల్ల బీజేపీ వెనుకాడుతోంది. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ స్వభావం చూస్తే వివాదాస్పద బిల్లులు, రిస్క్ తీసుకునే బిల్లులు అంటే భయపడే అలవాట్లేదు. అందువల్ల ఆ ఎజెండా పూర్తవుతుందని నా అనుమానం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలను కూడా మోడీ ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగిపోతుంది, ఈ టర్మ్లోనే. ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో బిల్లు పెట్టాక జాయింట్ పార్లమెంటరీ కమిటీకో లేదా సెలెక్ట్ కమిటీకో పంపిస్తారు. సో సెలెక్ట్ కమిటీ దానిపైన సమగ్రంగా అధ్యయనం చేసి సాధ్యమైనంత ఎక్కువ పార్టీలు ఆన్ బోర్డు తీసుకొచ్చి వస్తారు. ఈలోగా కంప్లీట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఎప్పటి నుంచి అనేది ఇట్స్ దేర్ చాయిస్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చారు, ఏ అమలు కాలే కదా 2024లో. మీకు ఇది కూడా అంతే, మీకు 27, 29 లేదా 34
ఇలా మీడియాలో 34 వైర్లో ఒక కథనం వచ్చింది 2034 ఎన్నికల తర్వాత నుంచి అమల్లోకి వస్తుందని. ఎందువల్ల బీజేపీ 5 ఏళ్ళ ఎజెండాతో ఉండదు. మిగతా పార్టీలోమో మిగతా ముఖ్యమంత్రులేమో 5 ఏళ్ళ ఎజెండాతో ఉంటారు. బీజేపీ ఎజెండా 50 ఏళ్ళ ఎజెండా, 100 ఏళ్ళ ఎజెండా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ పెట్టి 100 ఏళ్ళు అయింది. ఆర్ఎస్ఎస్ ఎజెండా 100 ఏళ్ళ కింద నుంచే ఉంది కదా. ఇలా ఆర్టికల్ 370 అనేది 1947 నుంచి ఉంది కదా ఎజెండాల, 1950 నుంచి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఉంది కదా. అందువల్ల ఎప్పుడు కూడా బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాలో భాగమైన ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు మోస్ట్ అపార్చున్ టైం వాళ్ళకు, ఎందుకంటే అత్యధిక పార్టీలు సమర్థిస్తున్నాయి కనుక మెజారిటీ పార్టీలు బిల్లు పాస్ చేయించుకుంటారు. అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ చేతులు ఉన్నాయి కనుక ఈ గోల్డెన్ పీరియడ్ మళ్ళీ రాదు కదా. అంటే 2/3 ఈజీగా 2/3 ఈవెన్ కొన్ని అమెండ్మెంట్స్ కంటే మనకు కాంక్రీట్ గా ఏ అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తారో తెలియదు కనుక అమెండ్మెంట్ బట్టి కొన్నిటికి రాష్ట్ర అసెంబ్లీల 50% అసెంబ్లీలో తెలపాలి. కానీ రాష్ట్రాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కనుక అసాధ్యమే కాదు. మిగతా పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల వాస్తవంగా ఇది ప్రాణ సంకటం. నిజంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల ఉనికిని అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి బిల్లు ఇది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈవెన్ బీఆర్ఎస్ గతంలో సమర్థించింది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తామని చెప్పలేదు. సో ఈ పార్టీలన్నీ ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే బీజేపీతో ఉన్న రాజకీయ వైఖరి వల్ల మద్దతు. బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన రోజు బీజేపీతో ఘర్షణ వాతావరణం లేదు. ఇప్పుడు ఘర్షణ వాతావరణం వచ్చింది కనుక మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. అంటే బీఆర్ఎస్ అంశాన్ని కొంచెం డిఫరెంట్ గా చూడాలి. ఎందుకంటే ఉన్న జమిలీ ఎన్నికని కేసీఆరే దానికదే దీనికి ఇదే జమిలీ ఎన్నిక అది తెచ్చారు కనుక జమిలీని వ్యతిరేకిస్తారని కాదు. మీకు నిజమే మీరు అన్నది 2019 జమిలీ ఉండగా 2018 పట్టుకొచ్చాను. అట్లనే మోడీ కూడా నిన్నగాక మొన్న జమిలీ అవకాశం ఉండి కూడా మహారాష్ట్ర, మీకు జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా కలపలేదు కదా. కలపమని అడిగారు కూడా, డిమాండ్ కూడా వచ్చింది. అయినా కలపలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు ఉండాలి అని. అది ఉపయోగపడ్డది కూడా వాళ్ళకి. ఎలక్షన్లో మహారాష్ట్ర గెలవడానికి కూడా ఉపయోగపడ్డది. అందువల్ల దేనికి అదే ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు కూడా అవకాశవాదంతోనో బీజేపీతో అవసరవాదంతోనో జమిలీని సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఈ వాతావరణంలో తీసుకొస్తారు. అయితే మీరు అన్నట్లు నిజం, పార్లమెంట్ ఎజెండాలో రేపు ఉండే దాని లిస్ట్ ఆఫ్ బిజినెస్ నుంచి తొలగించారు. అదే వార్త ఇప్పుడు అంతటా కూడా బ్రేకింగ్ న్యూస్ మధ్యాహ్నం నుంచి ఏంటంటే ఇది తొలగించేది దేనికై ఉంటుంది. దేనికై ఉంటుందంటే ఒకటి రేపు ఫైనాన్షియల్ బిజినెస్ కూడా ఉంది. అంటే సప్లిమెంటరీ డిమాండ్స్ ను ఎప్పటికప్పుడు పెట్టాలి. సప్లిమెంటరీ డిమాండ్స్ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టాక బడ్జెట్లో ప్రతిపాదించింది కాకుండా ఇతరత్ర కూడా ఖర్చు పెడుతుంటుంది ప్రభుత్వాలు. బడ్జెట్ అనేది కేవలం 1 ఇయర్కు ముందుగా చెప్పేది. అలాగే ఉండాలని రూల్ ఏం లేదు కదా, అవసరాలు మారచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు ఆ సప్లిమెంటరీ డిమాండ్స్ పెట్టాలి. 2 సప్లిమెంటరీ డిమాండ్ల బిల్లులు ఉన్నాయి, వాటిపైన అనివార్యంగా చర్చ జరుగుతుంది. అందువల్ల ఇంకా ఆల్రెడీ అదాని అంశం పైన చర్చ నడుస్తుంది. సో రకరకాల అంశాలపైన చర్చ నడుస్తుంది కనుక జమిలీ ఎన్నికలకు కూడా చాలా వివాదాస్పదంగా జరుగుతుంది, గందరగోళం ఉంటుంది. అందువల్ల బహుశా ఇది సాధారణంగా ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంటుందంటే చివరిలో పెడతారు. అంటే సెషన్ ఎండింగ్లో పెట్టి మమా అనిపించేసుకుంటారు. నేను కూడా 8 ఏళ్ళ హౌస్లో ఉన్నాను, చూశాను. ఈవెన్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వచ్చినప్పుడు కూడా మీకు కాగ్ నివేదిక ప్రతి సెషన్లో లాస్ట్ డే ఇచ్చేవాళ్ళు. లాస్ట్ డే అది కూడా మధ్యాహ్నం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే అది చదవడానికి కూడా టైం ఉండేది కాదు. చదివి ఆ కౌన్సిల్ గొడవ అవుతుంది కాబట్టి రైజ్ అవుతుంది. ఎందుకంటే కాగ్ నివేదికల్లో ఖచ్చితంగా అక్షంతలు ఉంటాయి ప్రభుత్వానికి. సో అందువల్ల ప్రభుత్వం వివాదాస్పదమైన బిల్లుల్ని లాస్ట్లో పెడుతుంది, తన ఇంపార్టెంట్ అఫీషియల్ బిజినెస్ కంప్లీట్ చేసుకుంటుంది. అందువల్ల బహుశా ఈ 20th రోజు అనుకుంటారు కదా, చివరి రోజు. సో December 20th రోజు పెట్టవచ్చు. పెట్టి దాన్ని ఎలాగో ఆమోదించేది లేదు. ఎలాగో సెలెక్ట్ కమిటీకో జాయింట్ పార్లమెంట్ కమిటీకో పంపిస్తారు. స్టిల్ ఆర్టిస్ట్ 27 అయినా టైం ఉంది, 29 అయినా టైం ఉంది కదా. ఇంకోటి ఏంటంటే మీకు నరేంద్ర మోడీ స్వభావం రీత్యా నిర్ణయాలు చాలా సర్ప్రైజింగ్ గా తీసుకుంటాడు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా కొంతమంది సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమంది చికాకు ఉంటుంది. సర్ప్రైజెస్ ఇంటికి తెలియకుండా అనుకోకుండా సడన్ గా వస్తారు. సో అలా ఆ సర్ప్రైజ్లను ప్రేమించే ప్రైమ్ మినిస్టర్ మీకు పెద్ద నోట్ల రద్దు లాంటి దాన్ని ఎలా పట్టుకొచ్చారు. ఆర్టికల్ 370 కూడా చివరి వరకు మనకు తెలియదు. సో ఆర్మీ మోహరింపు అవుతున్నది, బలగాల మోహరింపు అవుతున్నది, ఏం జరుగుతుందో తెలియదు అని వార్తలు వచ్చిన సమయంలో టక్మని వచ్చింది. అందులో అది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే
నిర్ణయం రాకముందే బయటకు వస్తుంది. అవును. ఇది ఎజెండా లీకేజ్ ఎక్కువ ఉంటుంది. లీకేజ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ లీకేజ్ ఉండదు, ప్యాకేజ్ ఉంటుంది. అవును. సో అందువల్ల మోడీ కొన్ని విషయాలు ఈవెన్ అమిత్ షా కూడా చెప్పడం ప్రసిద్ధి. అందువల్ల సడన్ గా ఈవెన్ రేపు కూడా ఎజెండాలు లేకపోయినా సప్లిమెంటరీ తేవచ్చు, స్పీకర్ అనుమతితో రేపు కూడా తేవచ్చు. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ బీజేపీ మహారాష్ట్రలో ఆఫ్ కోర్స్ ఘన విజయం సాధించింది మిత్రపక్షాలతో కలిసి. అయితే మిగిలిన రాష్ట్రాలు, రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే రిజల్ట్ని బట్టి జమిలీకి వెళ్ళడమా వెళ్ళకపోవడమా ఇలాంటిది డిపెండ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే జమిలీకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది 2 డైమెన్షన్ మీద. ఒకటి, ఫస్ట్ ఈ బిల్లును ఆమోదింప చేసుకోగలమా లేదా, దానికి తగ్గట్టు లోక్సభలో, రాజ్యసభలో, రాష్ట్రాల శాసనసభలో తమకు బలం ఉందా లేదా, తాము తీసుకొచ్చే రాజ్యాంగ సభలకు అదొకటి చేసుకుంటారు. ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ బిల్లు, తమ ఐడియాలజికల్గా చాలా కీలకమైన బిల్లు ఆమోదం పొందకుండా ఉండకూడదు కదా. ఇక రెండోది, ఒక్కదాని ఆమోదం పొందిన తర్వాత దెన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, సో దాని తెలివిగా ఫ్రమ్ ద డే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అన్నారు అనుకోండి, ఇంకా ఆ వెసులుబాటు పెట్టేసుకుంటారు. లేదు, అప్పుడు సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు మీరు అన్నట్లు నెక్స్ట్ జమిలీ పెట్టి అన్నింటిలో ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నది పోవాలి, తెచ్చుకున్నది పోవాలి అని కోరుకోరు కదా. అందువల్ల డెఫినెట్ గా వాళ్లకు అపార్చున్ పొలిటికల్ మూమెంట్, అంటే ఎలక్టోరల్ మూమెంట్ కూడా చూసుకుంటారు. అపార్చున్ పొలిటికల్ మూమెంట్ ఏమో బిల్లు పాస్ కావడం, అపార్చున్ ఎలక్టోరల్ మూమెంట్ ఏమో తర్వాత ఎలక్షన్లో గెలవడం. ఈ రెండు చూసుకుంటారు కనుక ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ టెస్టింగ్ గ్రౌండ్ అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ కన్నా ముఖ్యమైనది ఆ తర్వాత బీహార్ తర్వాత ముఖ్యమైనది మనకు మళ్ళీ ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎనీ మూమెంట్ వాళ్ళు వాయిదా వేసుకోవచ్చు, ఎనీ మూమెంట్ తీసుకురావచ్చు. ఎందుకంటే పార్లమెంట్లో బలం ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైనప్పుడు మార్చుకోవచ్చు. అంటే ఆ రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, బీహార్ కానీ బీజేపీ వేవ్ వచ్చి బీజేపీ గెలిస్తే 27లోనే ఎన్నికలకు పోయే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో విజయసాయి రెడ్డికో మోడీ చెప్పి చేయడు. అవును, విజయసాయి రెడ్డి ఎన్నిసార్లు మోడీ అపాయింట్మెంట్ దొరికే ఎంపీ అయినా కూడా ఆయనకే మోడీ చెప్పడం. సో చంద్రబాబు నాయుడు కూడా చెప్తానని అనుకోను. మీరు సొంత పార్టీ నాయకులకే చెప్పే సాంప్రదాయం లేదు అంటారు, అది తప్పని కూడా అనలేం. మరి ఇప్పుడు ఎవరి వ్యూహాలు, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకోటి, మోడీ సన్నిహితంగా తెలిసిన చాలా మంది నాయకులు చెప్పేది, వాళ్ళు మాట్లాడితే అసలు ఫేస్ లో మొక్క కవలికలు కూడా అర్థం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడితే నా నిర్ణయం ఏంటి, నాది, నేను ఏమనుకుంటున్నా నా ఫేస్ బట్టి మీరు కొంత చెప్పచ్చు, మీ ఫేస్ బట్టి నేను చెప్పచ్చు. కళ్యాణ్ ఆనందంగా ఉన్నాడా, కళ్యాణ్ చేస్తాడా. నరేంద్ర మోడీ ముఖ కవలికలను బట్టి ఎంత మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినా తెలుసుకోలేడు, సైకాలజిస్ట్ అయినా. సో అంత క్లూలెస్ ఉంటాడు అని. సో అందువల్ల ఆయన ఎవరికి చెప్పడు, ఆయన అభిప్రాయం ఏందో తెలియదు. ఇది వెరీ గుడ్ లిజనర్ అని అందరినీ వింటాడట. ఇప్పుడు మనకు తెలుగునాట రాజకీయ నాయకులకు ప్రసిద్ధి, వాళ్ళు వినరు, వాళ్ళే చెప్తారు, చెప్పేది మనం వినాలి. మీరు కేసీఆర్ కలవండి, గంటన్నర కలిస్తే 1:20 నిమిషాలు ఆయన చెప్తారు, 5 నిమిషాలు మీరు వినాలి. మీరు చంద్రబాబు నాయుడు కలవండి, 1:30 పోతే 1:20 నిమిషాలు ఆయన చెప్తారు, మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వినాలి. సో అందువల్ల ఈ తెలుగునాట నాయకులకు చరిత్ర ఉంది. కానీ నరేంద్ర మోడీ స్వభావం ఏంటంటే మీరు మాట్లాడాలి తప్ప ఆయన మాట్లాడాడు, ఈ విల్ ఓన్లీ రిసీవ్. ఎందుకంటే ఆయనకు ఏది అవసరమో అది చేస్తాడు. అందువల్ల మోడీ ఏమనుకుంటాడు చివరి నిమిషంలో అనేది ఎవరూ చెప్పలేదు. రైట్. నాగేశ్వర్ గారు, ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంతకుముందే అన్నారు మీరు కూడా, జమిలీ ఎన్నికలు అనేవి ప్రాంతీయ పార్టీలకు కొంత ఇబ్బందికరం. ఎందుకంటే జాతీయ పార్టీలకు కొంత అడ్వాంటేజ్, రెండు ఒకే రకమైన పార్టీలు ఇక్కడ అక్కడ పోటీ చేసినప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ వైసీపీ కానీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, జమిలీ ఎన్నికలు 27లోనే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా జమిలీ వద్దంటుంది? అంటే అధికారంలోకి తొందరగా రావాలని కాంగ్రెస్ కూడా ఉండాలి కదా, ఎందుకు వద్దంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ గానే వ్యతిరేకిస్తుంది జమిలీ ఎన్నికల్లో. తొందర రావాలి, రాకూడదని కాదు, వాళ్ళు కావాలంటే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు కదా. సో దట్స్ అన్ పొలిటికల్ పొజిషన్ వేరు, అధికారం రావడం రాకపోవడం వేరు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డికి ఎలక్షన్లో జమిలీ రావద్దు 29 దాకా అని ఉండొచ్చు, 29లో వస్తే మంచిదే జమిలీ అని ఇంకా 6 నెలలు పొడిగించబడుతుంది. జమిలీ 29లో వస్తే 28లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి. అందువల్ల అధికారంలో ఉన్న వారికి సహజంగానే పూర్తి కాలం ఉండాలని కోరుకుంటారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా ఒకవేళ జమిలీ వచ్చినా
అది 29లోనే రావాలని కోరుకుంటారు తప్ప 27లో రావాలని కోరుకోరు. కాంగ్రెస్ కూడా 29లోనే రావాలనుకుంటారు. కాంగ్రెస్ ఒకవేళ వచ్చినట్టు కానీ తెలంగాణలో కాంగ్రెస్ మీకు దేశంలో కాంగ్రెస్ జమిలీని వ్యతిరేకించేది 27 29 ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది అదే ప్రిన్సిపల్ పొలిటికల్ పొజిషన్ తప్పని కదా, వాళ్ళ పొలిటికల్ పొజిషన్ అది. తర్వాత బీఆర్ఎస్ వైసీపీ 27లోనే రావాలని కోరుకుంటుంది అనే స్టేట్మెంట్ కూడా మనకు గ్యారంటీ లేదు. వాళ్ళు ఒకటి జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎంత తొందరగా ఎన్నికలు జరిగితే అంత మంచిది, నాకేమన్నా అనుకూలంగా వస్తుందేమో అని ఆశపడుతుంది. కానీ వాళ్ళు కూడా కోరుకుంటారని చెప్పలేం. రాజకీయ వాతావరణం కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిపక్వత చెందకపోతే ఇంకో 2 నెలలు ఆగితేనే అధికారం వస్తుందని కూడా అనుకోవచ్చు. కానీ సహజంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం అవసరం. అందుకే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు జమిలీ వస్తుందని. ఎందుకు వస్తుందంటే తమ సేనల్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేయడానికి. ఇప్పుడు మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తెల్లారి మార్నింగ్ యుద్ధం వచ్చేలా వాళ్ళని పొద్దున్న 4 గంటలకు ట్రైన్ చేస్తారు, గ్రౌండ్లలో పరుగులు తీస్తారు. లేకపోతే సార్ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం వచ్చేదన్నా లేదంటే ఏం లేస్తాం గంట ఆగిలేస్తూ ఉంటారు. నడవదు కదా, సైన్యాన్ని సన్నద్ధం చేయాలి. అన్ని హంగులు ఉండేది అధికారంలో ఉన్న వారికి. అందువల్ల ప్రతిపక్షాలు ఉన్నవారు తమ సైన్యాన్ని ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్రిపేర్నెస్ అంటే రిజల్యూషన్ కాకుండా ఉండటానికి కూడా 2029 దాకా మనకు అధికారం లేదంటే ఉన్నోడు దారిపోతుంటాడు. 2 ఏళ్ళు వస్తుంది మనదే వస్తుంది అంటే వేరే రకంగా. నాగేశ్వర్ గారు, ఫైనల్ గా ఈ జమిలీకి సంబంధించి నిజంగా జమిలీ ఎన్నికలు దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల ఖర్చు భారం తగ్గుద్దని, లేదంటే ఎన్నికల గొడవ ఉండదు, పాలన సజావుగా సాగుతుందని ఇలాంటి రకరకాల ఒపీనియన్స్ చూపిస్తుంటారు, ఎవరికి వాళ్ళ నాయకులు చెప్తుంటారు. అయితే ఎక్కడైనా ప్రభుత్వం పడిపోయింది, లేకుంటే ఎక్కడైనా ఏదో జరిగింది, మళ్ళీ అక్కడ జమిలీ నుంచి పక్కకు పోయినట్టే కదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మీకు ఒకటి ఫస్ట్ ఖర్చు ఎంత అవుతుంది? 10,000 కోట్లు 5 ఏళ్లకు. అవును, 5 ఏళ్లకు లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ అన్ని కలిపితే 10,000 కోట్లు. ఇది ప్రభుత్వానికి అయ్యే ఖర్చు. రాజకీయ పార్టీలకు నాయకులకు అయ్యే ఖర్చు మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడ్డదారులు సంపాదించుకుని డబ్బు తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెడతాను, మనం ఎందుకు బాధపడాలి? సో ఎవడు 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి పెట్టుకొని ఆ 50 కోట్లు ఎవరికి పోతున్నాయి? పెయింట్ వేసడానికి పోతున్నాయి, పోస్టర్ అతికించడానికి పోతున్నాయి, జయగొట్టడానికి పోతున్నాయి, ఓటర్లకు పోతున్నాయి. మంచిదే కదా, పక్కన బెస్ట్కు పోతున్నాయి, సామాన్య ప్రజలకి పబ్లిక్ ఎకానమీలోకి వస్తున్నాయి కదా. అది పెద్ద మీకు స్టిమ్యులస్ ప్యాకేజ్ వస్తుంది. అందువల్ల అడ్డగోలుగా సంపాదించుకున్న వాడు జేబులోకి వెళ్ళి ప్రజలకు వస్తే మన అభ్యంతరం చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వానికి అయ్యే ఖర్చే ప్రజలపై ఖర్చు. 10,000 కోట్లు. 10,000 కోట్లు ఎంత సంవత్సరం? 2,000 కోట్ల నుంచి దాదాపు 96 కోట్ల ఓటర్లు మనకు. అంటే 100 కోట్లు అనుకున్న 20 రూపాయలు అవుతుంది. మీరు 20 రూపాయలు అంటే ఎంత చెప్పండి మీరు సంవత్సరానికి? అదే లెక్కన. ఎందుకు జమిలీ ఎందుకు అసలు? జమిలీ ఎందుకంటే మీరు ఒకే భాష ఎందుకంటున్నారు, హిందీ ఎందుకు? వాళ్ళ సౌత్ ఇండియాలో ఓట్లు అవసరం లేదా బీజేపీ? కానీ మీరు భారతదేశ ఆత్మ హిందీ, అందరు హిందీలోనే కేంద్ర మంత్రులు ట్వీట్ చేయాలి, హిందీలోనే అన్ని ఉండాలి. శాసనాల పేర్లు కూడా మొన్న చూడండి, భారత్ వాయు యాన్ విధాయక్ అని పెట్టి ఎందుకు పెట్టారు? రామ్మోహన్ నాయుడు తెలుగువాడు, అఫ్కోర్స్ ఆయనకు హిందీ బాగా వస్తాం, అది వేరే విషయం. కానీ ఎందుకు పెట్టారు? దట్ ఈస్ ఐడియాలజికల్ స్టాండ్. దేశంలో ఉన్న డైవర్సిటీని బీజేపీ వ్యతిరేకం. దేశంలో అనేక రకాల ఐడెంటిటీస్ ఉంటాయి. ఇవన్నీ కాంట్రడిక్టరీ ఐడెంటిటీస్ కాదు, కాంప్లిమెంటరీ ఐడెంటిటీస్. ఇప్పుడు నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టాను, తెలంగాణ వాసిని హైదరాబాద్లో ఉంటున్నాను కనుక నేను తెలుగు వాడిని, నేను సౌత్ ఇండియన్ను, నేను భారతీయుణ్ణి. ఇవన్నీ పరస్పర విరుద్ధమైన ఐడెంటిటీ లేవు. ఇవన్నీ భారతీయ ఐడెంటిటీలో ఒక భాగం. సో ఇంకా కావాలనుకుంటే నాకు ఇంకా రకరకాల కులాలు, గోత్రాలు, శాఖలు, రకరకాల జిల్లాలు, వాడలు, నేను ఏ ప్రాంతం వాడిని కూడా, ఏ ఊర్లో హైదరాబాద్ నారాయణగూడ ఉన్నా, నేను కాప్రా ఏరియా అన్నా, నేను జూబ్లీ హిల్స్ వాడినా అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ వ్యతిరేక ఐడెంటిటీస్ కావు. కానీ ఈ డైవర్సిటీని బీజేపీ అంగీకరించదు. అందరికీ ఒకే ఐడెంటిటీ ఉండాలి, అది మతపరమైన అస్తిత్వం మాత్రమే ఉండాలి. ఇంకా మరే ఇతర ఏ గ్రహితో సేఫ్ అయి అంటారు కదా. సో ఆ ఐడెంటిటీ రావాలి అంటే ప్రాంతీయ ఐడెంటిటీస్ అన్ని సబ్జెక్ట్ కావాలి. అందుకే బీజేపీ సిద్ధాంత రీత్యా ఒక ఏకీకృత భారత దేశం అనే పేరిట జమిలీ ఎన్నికలు కోరుకుంటుంది. ఇంకోటి మీకు సింపుల్ ఎలక్టోరల్ టర్మ్స్ చెప్తాను. 2018లో బీజేపీకి 7% ఓటింగ్ అసెంబ్లీ ఎలక్షన్లో, 2019లో మీకు 20% ఓటింగ్, 2018లో 5 సిట్టింగ్ సీట్లు ఒక్కటి గెలిచారు, 2019లో మీకు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% ఓటింగు, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, 2024లో 35% ఓటింగు,
ఎన్ని సీట్లు వచ్చాయి? 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇది జాతీయ పార్టీ అయిన బీజేపీకి వచ్చిన లాభం. అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే లోక్సభ ఎలక్షన్. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? 2023లో 37% ఓటింగ్ వచ్చింది, 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 2024లో 17% ఓటింగ్ పడిపోయింది, ఒక్క సీట్ రాలే. అంటే మరి ఈ జమిలీ లేకపోవడం వల్ల ఎవరు నష్టపోయారు, ఎలా పడ్డారు తెలంగాణ చూస్తే అర్థమవుతుంది కదా. సో అంతలా ఇలా ఉంటుందని అంటలేను. ఇట్ కెన్ బి చేంజెస్ ఆల్సో. ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయారు, అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు బీజేపీ. కానీ జనరల్ గా అయితే సాధారణంగా నేషనల్ ఎలక్షన్స్ లో ఏమైతే నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తాయి, దేశపరమైన భావోద్వేగ అంశాలు డామినేట్ చేస్తాయి. సో రాష్ట్ర సంబంధించిన అంశాల కన్నా జాతీయపరమైన అంశాలు సాధించినప్పుడు వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. ఇదే కదా, ఈవెన్ కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీకి లాభం అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎనీ నేషనల్ పార్టీ యాజ్ అ బెనిఫిట్ ఇన్ జమిలీ ఎన్నిక. రైట్, వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మళ్ళీ మొదలు కాబోతున్నాయి. ఇవి వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు గత అసెంబ్లీ సెషన్లో కూడా అవే కీలకాంశంగా ఉన్నాయి. ఈసారి కూడా మళ్ళీ అవే కీలకాంశం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా రేపటి నుంచి అసెంబ్లీలో చర్చలో సమాధానం చెప్తామంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన కామెంట్ హాట్ టాపిక్గా మారింది. దీంతోపాటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం, రుణమాఫీ సవ్యంగా జరగలేదని చెప్పడం, ఆ 2 అంశాలను ఎంచుకుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రైతు భరోసాని రైతు బంధు కింద ఏడాదికి ఎకరానికి 10,000 ఇచ్చే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 15,000కు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దానికి సంబంధించిన విధి విధానాలు చర్చించేందుకు ఈ అసెంబ్లీ సెషన్స్ని వాడుకోవాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అందులో బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది అంటే 5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకే ఇవ్వాలి, అంతకు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీగా కనిపిస్తుంది. దీనిపై బీఆర్ఎస్ ఏం చెప్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ 100 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా పంట పండించకపోయినా గతంలో రైతు బంధు ఇచ్చింది. అయితే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వద్దంటుంది. దీనికి మరి బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది? ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే అప్పులకు సంబంధించి రేపటి నుంచి అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఈరోజు ఆల్రెడీ చెప్పేశారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలు తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అని ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు, మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటాను, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం. రైట్, నాగేశ్వర్ గారు, ఏడాది పాలన అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా చాలా గ్యారంటీలు హామీలు ఇంకా అమల్లోకి రాలేదు. అంటే దాదాపు 400 వరకు హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి, అందులో చాలా అమలు కాలేదు. ఇప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తాము చేయలేకపోతున్నామని చెప్పుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అదే సమయంలో 50,000 కోట్లు అప్పులు చేశామని బట్టి విక్రమార్క గారు స్వయంగా అంగీకరించారు. అందులో 60,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే కట్టామని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఈ గ్యారెంటీలు అమలు అవుతాయా 4 ఏళ్లలో? వీళ్ళు చెప్పేది ఆ అప్పులను సాకుగా చూపించి ఇంకా 4 ఏళ్ళు కూడా ఇలానే జరిగిపోతుందా పాలన? ఏం జరగబోతుంది? ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన మొత్తం హామీలు అమలు చేయదు. మీకు కేసీఆర్ ప్రభుత్వం 2018లో మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చింది, అమలైందా? అవును. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అమలు చేశారా?
సో అమలు చేయని ఎప్పుడు ఉంటాయి, ఏ ప్రభుత్వానికి ఉంటాయి. కొన్ని హామీలు ఇవన్నీ కూడా తీసుకొస్తారు. కేసీఆర్ చెప్పాడు ఇప్పటికీ, నేను దళిత బంధు చెప్పలేదు. అవును, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటివి చెప్పకుండా దళిత బంధు సో ఇవన్నీ చెప్తారు. అది ఏ పార్టీకైనా అలా ఉంటుంది. ఒకటి. రెండు, అసెంబ్లీకి వచ్చేవరకు ఏమవుతుందంటే ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అనే నరేటివ్ అపోజిషన్ బిల్డ్ చేస్తుంది. అవును. సో సహజంగానే ఇప్పుడు రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ అంశంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు రైతు బంధు వచ్చింది, ఇప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేయలేదంటున్నాం, అంతకుముందు లేదు అది. అండ్ అలాగే మీకు దళితులకు 3 ఎకరాల భూమి అంటే అంతకుముందు లేదు. ఇదేమో ఆల్రెడీ ప్రజలు ఎంజాయ్ చేసిన బెనిఫిట్. ప్రజలు ఎంజాయ్ చేసిన బెనిఫిట్ అమలు కాకపోవడం వేరు, ప్రజలకు ఇచ్చిన కొత్త హామీ అమలు కాకపోవడం వేరు. అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ రైతు బంధు మేము ఇచ్చాం చూడు, రైతు భరోసా కాంగ్రెస్ ఇస్తలేదు, 10,000 ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామన్నారు కానీ ఇస్తలేరు అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. సో అందువల్ల ఎప్పుడైతే ప్రతిపక్షము ప్రభుత్వ హామీలు అమలు కాలేదు అనే నరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారం ఉన్న వాళ్ళు మేము చేస్తాము అని చెప్పడంతో పాటు మేము ఇంకో ఇచ్చేసాం, మహిళలకు ఉచిత రవాణా అమలు చేసాం, రైతు రుణమాఫీ ఇంకో 2,000 కోట్లు అమలు చేశాం అని చెప్తూ ఇక మిగిలినవి కూడా అమలు చేయబడడానికి కారణం ఏం కాదు, ప్రభుత్వం చేసే గత ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆర్థిక వారసత్వం, ఎకనామిక్ లెగసీ. ఇప్పుడు మీకు నిన్న రేవంత్ రెడ్డి మీకు రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఆస్థక్ ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము సర్ప్లస్తో కేసీఆర్ చేతిలో పెట్టాం, మాకు అప్పులతో కేసీఆర్ మాకు చేతిలో పెట్టాడని. అంటే 2014లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో కేసీఆర్కి పెడితే అని. సో అందువల్ల ఖచ్చితంగా అధికారంలో ఉన్నవారు తాము చేసినవి చెప్పడమే కాకుండా చేయకపోవటానికి కూడా కారణం తాము కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఖచ్చితంగా 2 పార్టీల్లో కూడా అది ఒక ప్రధానమైన అంశంగా ముందుకు ఉంటుంది. నాగేశ్వర్ గారు, నేను అంటుంది ఏంటంటే ఏడాది కాలంగా ఈ అప్పుల చర్చ నడుస్తుంది, ఇంకా 4 ఏళ్ళు కూడా ఇదే చర్చ అని అప్పులకు సంబంధించి. ఆటోమేటిక్ ఇప్పుడు అప్పుల చర్చ వల్ల దీనికి ఏంటంటే హామీలు కొన్ని అమలైనా అమలు కాకపోయినా ప్రజలకు ఇంకో మా తప్పు లేదని చెప్పడానికి ఉపయోగపడక డబ్బులు లేవు. రియాలిటీ ఏంటంటే డబ్బులు లేవు. డబ్బులు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ఏమో తలకు మించిన భారం అవుతుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా, జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు. మీకు దాదాపు 2,74,000 కోట్లేమో జగన్ బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 5 లక్షల కోట్లు కావాలి, 5 ఏళ్ళలో మినిమం 1,00,000 కోట్లు కావాలి. సో ఆటోమేటిక్ గా ఇచ్చిన హామీలు ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ ఇచ్చిన దానికన్నా రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ కాంగ్రెస్ చెప్పింది. సో ఆటోమేటిక్ గా ఆర్థిక భారమేమో చాలా ఎక్కువ ఉంటుంది, అమలు చేయడం అనేది సంక్లిష్టంగా మారుతుంది. అమలు చేయనప్పుడు ప్రజల్లో అసంతృప్తి అనివార్యమవుతుంది. సో ఆ అసంతృప్తిని బయటపడాలి అంటే ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఉండే మరొక బలమైన ఆయుధం ఏంటంటే గత ప్రభుత్వ నిర్వాహకము. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా 10 ఏళ్ళుగా అదే చెప్తాడు కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది వచ్చేసిందని. సో అందువల్ల ఇది ఇక్కడ అక్కడానికి కాదు, ఎవరు అధికారంలో ఉన్నా తాము చెప్పబోయే నరేటివ్కు బలం చేకూర్చడానికి గత ప్రభుత్వాల్లో జరిగిన దాన్ని చెప్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ 70 ఏళ్ళ మా పాలన గురించి చెప్తున్నాను, అందులో కాంగ్రెసే కాదు ఈవెన్ వాజ్పేయి పాలన కూడా ఉంది అలా. సో అందువల్ల ఎవరికి అనుకూలమైన నరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తూనే ఉంటారు. నాగేశ్వర్ గారు, ఇక్కడ అప్పుల అంశం ఒకటి పక్కన పెడితే, రెండోది ఈ సమావేశాల్లో ఇప్పుడు భట్టి గారు అన్నది విన్నాం మనం, అప్పులతో అసెట్స్ క్రియేట్ చేశామనేది బీఆర్ఎస్ వాదన, అప్పులతో తిన్నారు వాళ్ళే దోచుకున్నారు అనేది భట్టి గారి వాదన, వాళ్ళ అప్పులు కట్టేందుకు మేము అప్పులు చేస్తున్నాం అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఈ అప్పులు కంటిన్యూ అవడమేనా ఇక? అంతే మరి, ఇక వేరే ఇంకో మార్గం. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టామని బీఆర్ఎస్ చెప్తుంది. కాళేశ్వరం అనేది ఒక తలకు మించిన భారము, అసలు అది కాళేశ్వరం కడితే కుంగిపోయింది అనేది కాంగ్రెస్ చెప్తుంది. రియాలిటీ ఏంటంటే తలకు మించిన అప్పులు అయితే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమం పేరిట ఉచిత పథకాలకు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. అలాగే అభివృద్ధి పేరిట ప్రాజెక్టులు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ మీకు ఇవాళ రేపు ఆదాయం వచ్చేది ఎవరికి ఎక్కడ. ఇదివరకు ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేసి 10,000 20,000 లంచం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అన్ని 1,000 కోట్ల కానప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ 50,000 కోట్లు అనుకోండి, 20,000 కోట్లు ఏది 50,000 కోట్లు చేసామనుకోండి, ఏముంటే 30,000 కోట్లు వస్తాయి కదా. సో ఇప్పుడు ఎన్నికలు మనకు ఒక్కటి అర్థం కావాలి కళ్యాణ్, ప్రజలు 1,000, 2,000, 3,000 తీసుకుని ఓట్లు వేస్తే ఎక్కడికి వస్తాయి డబ్బులు? చెట్లు కాస్తే ఎక్కడ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో
మనీ ప్లాంట్లకి వెళ్ళి వస్తాయా? సో ఇప్పుడు నీకు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 1,00,000 ఓట్లు ఉంటాయి మినిమం. ఇప్పుడైతే అవేర్నెస్ పెరిగి ధర్నాలు కూడా వేస్తాను, మా డబ్బులు ఎందుకు ఇస్తలేదు, డబ్బులు ఇవ్వకుండా ఓటేయమని బాయ్కాట్ కూడా చేస్తున్నారు. చైతన్యం ఎక్కువైపోయింది. సో 2,00,000 మందికి మీకు 1,000 రూపాయలు ఇస్తే 20 కోట్లు, 2,000 ఇస్తే 40 కోట్లు. 40 కోట్లు ఖర్చు పెట్టాక ఇది కేవలం డబ్బులు పంచడానికే. మళ్ళీ మీకు 4 నెల రోజులు ఎన్నికల ప్రచారం, 5 ఏళ్ల రాజకీయ యాక్టివిటీకి డబ్బులు. సో ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది? 50 కోట్లు తెలుగునాట. ఈ 50 కోట్లు కావాలి, నెక్స్ట్ 50 కోట్లు సంపాదించుకోవాలి మళ్ళీ ఎలక్షన్ కు. అంటే 100 కోట్లు ఇది లెజిటిమేట్ గా కనబడుతుంది రాజకీయ నాయకులకు. ఇప్పుడు ఇది కాక ఇంకా అడ్డగులుగా సంపాదించే గుణం ఉంటుంది. ఎన్నికలు వస్తే డబ్బులు ఇవన్నీ ఇప్పుడు వ్యవస్థ ప్రజల నుంచి రావాల్సిందే కదా. ఈ సమావేశాల్లో కీలకంగా రైతు భరోసా మనం ఇంతకుముందు అనుకున్నట్టు, అంటే రైతు బంధు ఇంతకుముందు అందరికి ఇచ్చేశారు. అసలు ల్యాండ్ అతని పేరు మీద ఉంటే 10,000 అతని అకౌంట్లో పడింది ఎకరానికి. అయితే ఈసారి కొంత దాన్ని 5 ఎకరాలకు పెట్టాలా, 10 ఎకరాలకు పెట్టాలా, అంతవరకే ఇవ్వాలి రైతు భరోసా అనే ఒక చర్చ అయితే కొంత ప్రభుత్వంలో ఉంది. దానికి సంబంధించి అసెంబ్లీలోనే చర్చిద్దామని కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంటే ఇలా పెడితే దానివల్ల లాభం ఎక్కువ జరుగుతుంది, ఏది మంచిదని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా లిమిట్స్ ఉండాలి. ఏ స్కీమ్ అయినా అడవులు ఎందుకు ఇవ్వాలి? అవును. కానీ రాజకీయ నాయకుల స్వభావం ఇప్పటి గుర్తు కౌన్సిల్లో ఫీ రియంబర్స్మెంట్ పెట్టాడు. నేను లేదన్నాను అధ్యక్ష, 40 మార్కులు తెచ్చుకోవడం కష్టంగా ఉన్న విద్యార్థికి మీరు ఫీజు కట్టి ఇంజనీరింగ్ చదివిస్తే వాడు ఎటు కాకుండా అవుతాడు. అలానే మీరు ఇది కేవలం కాలేజీలు పుట్టడానికి, కాలేజీలు పెరగడానికి పనికొస్తాయి. పిల్లలు దేనికి ఉపయోగపడతారు? ఎప్పుడు కూడా మెరిట్ కమ్ మీన్స్ ఉండాలి. అంటే టాలెంట్ ఉండి, మెరిట్ ఉండి, డబ్బు లేక చదవలేని వాళ్ళకి మీరు సహాయం చేయాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారు లేచి, ప్రొఫెసర్ గారు మేము అందరికీ ఫీజు కడతామంటే మీకెందుకు బాధ అండి అన్నాడు. నాకెందుకు బాధ, మధ్య కట్టుకోండి అన్నాం. ఇప్పుడు ఎక్కడైనా రాజకీయాలు ఇప్పుడు 50 ఎకరాలు ఉన్న వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు విద్యా సంస్థల పేరిట 100 ఎకరాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట 100 ఎకరాలు ఉన్నాయి, కోట్లకు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా మీకు రైతు బంధు, కొండలు గుట్టలకు ఉన్నాయి. అసలు రైతు బంధే కాదు, అది యాజమాన్య బంధు. రైతు సంబంధం కౌలు రైతుకు లేదు మళ్ళీ లేదు. సో మన తెలంగాణలో కూడా 30-40% వచ్చింది కౌలు రైతు. మీకు కౌలు రైతుకు లేదు అంటే భూమి దున్నేవాడికి లేదు. మీకు ఎవరికి వస్తుంది? భూమి యజమానికి వస్తుంది. తోటలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి వస్తుంది. ఇది న్యాయమా? వాళ్ళ వ్యవసాయంతో సంబంధం లేదు. అసలు రైతు బంధు అంటే ఎందుకు ఇస్తున్నారు? రైతు బంధు రైతు భరోసా సాగును ప్రోత్సహించాలి. వ్యవసాయం చేసే వాడికి వ్యవసాయం గిట్టుబాటు అవుతలేదు కనుక చేస్తున్నారు. ఇది పంటకు పెట్టుబడి, పంట లేకపోతే పెట్టుబడి ఎక్కడిది? ఇన్పుట్ సబ్సిడీ ప్లేస్ లో అది ఇస్తున్నారు. ఇది పంటకు పెట్టుబడి, క్యాపిటల్ సపోర్ట్ కదా. నువ్వు పంట లేదు ఫీ అంటే కాలేజ్ జరగకుండా ఫీ రీంబర్స్మెంట్ ఉంటుందా? అట్లుంది. నువ్వు హాస్పిటల్ అనారోగ్యం రాకపోయినా ఆరోగ్యశ్రీ ఉంటుందా? ఇది కూడా అంతే కదా. నీకు హాస్పిటల్ అడ్మిట్ ఇన్ పేషెంట్ అయితే ఆరోగ్యశ్రీ కదా, కాలేజీలో ఏదైనా ఫీ రియంబర్స్మెంట్ కదా. మరి పంట అయినప్పుడు పంట పెట్టుబడి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పట్టుకొస్తుంది. బీఆర్ఎస్ కూడా ఇబ్బంది మాట్లాడలేదు, ఏమనలేదు కదా, సమర్థించలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కనుక అందరికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వను అంటే సమర్థించలేరు, వ్యతిరేకించలేరు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది మీకు. అందుకే చూడండి, రైతు బంధు, దళిత బంధు, అన్ని పథకాలు అమలైన గ్రామీణ ప్రాంతాల్లోకి బీఆర్ఎస్ రైతు బంధు లేని ఈ పథకాలు పెద్దగా హైదరాబాద్ లో గెలిచింది. డెవలప్మెంట్ వర్కౌట్ అవడమే కాదు, 2 ఎకరాల భూమి ఉండి రైతు బంధు వస్తున్న రైతు 2 ఎకరాలు వస్తున్నది ఆనందపడలే. 20 ఎకరాలకి ఇవ్వడం పట్ల వ్యతిరేకంగా ఓటేశారు. మీకు 65-70% 5 ఎకరాలు లోపాలే కదా. నీకు వాళ్ళ కళ్ళ ముందు నీకు 50 ఎకరాల్లో నీకు వస్తుంటే తనకు వచ్చిన దానికి ఆనందం కన్నా వాడికి వచ్చినందుకు కోపంతో ఓట్లేదు. కరెక్ట్. నాగేశ్వర్ గారు, ఫైనల్ గా ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఎందుకంటే కేసీఆర్ పదే రావాలని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కోరారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండొద్దు, రండి రండి అంటున్నారు. వస్తాడో రావడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, గజ్వేల్ ప్రజలకు ప్రతినిధి, తెలంగాణలో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలకు నాయకుడు. ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి తన కేంద్రంగా అటాక్ జరుగుతుంది. ఎందుకంటే సహజంగా అది ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా అటాక్ జరుగుతుంది. ఎందుకంటే అంతకు ముందు కేసీఆర్ ఆ రకంగా ఏకచిత్రాధిపత్యంగా పాలించాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనుభవం మన అందరికి తెలియదా? సో కేసీఆర్ అపోజిషన్ అసలు కనీసం తృణాప్రాయం కూడా భావించలేదు. సో కేసీఆర్ అపోజిషన్ పట్ల ఏ రకంగా వ్యవహరించారో
ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పట్ల అదే రకం వేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నది అదే కదా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏ గౌరవం ఇచ్చాడు అసెంబ్లీలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు గౌరవం కావాలంటాడు. ఎట్లా వస్తుంది? నువ్వు గౌరవం ఇచ్చావా? నువ్వు ఇవ్వకుండా ఇంకో నీకు రావాలంటే రాదు కదా. సో అందువల్ల తన మీద సెంటర్ గా అటాక్ జరుగుతుంది కనుక కేసీఆర్ రాదలుచుకోలేదు ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు తన ప్రభుత్వ తప్పులను తన ప్రభుత్వ వైఫల్యాలను చెప్తూ ఏకలు పెడతారు. అది అప్పులే కాదు, అది కాళేశ్వరం కావచ్చు, అది ప్రతి ఒక్కటి. దానికి తాను సమాధానం చెప్పుకునే పరిస్థితిలో కేసీఆర్ ఉండదలుచుకోలేదు. కేసీఆర్ ఎప్పుడు కూడా డిఫెన్స్ బ్యాట్స్మెన్ కాదు, కేసీఆర్ ఎప్పుడైనా అటాకింగ్ బ్యాట్స్మెన్. సో అందువల్ల కేసీఆర్ అటాకింగ్ టైం రావాలి. ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిన సమయంలో కేసీఆర్ మాట్లాడితే ఇంపాక్ట్ ఉంటుంది అనుకునే సమయంలో కేసీఆర్ వస్తారు. రైట్. వెల్కమ్ బ్యాక్. గత 2-3 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ అల్లు అర్జున్, సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత ఆయన విడుదల. ఈరోజు ఆయన చిరంజీవి నాగబాబు నివాసాలకు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ పరామర్శకు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. పొలిటీషియన్లు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా చాలామంది ఆయనకు సంఘీభావం తెలిపారు, ఫోన్లో పరామర్శించారు. ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది? ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? అసలు ఈ అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి డ్యామేజ్ అయిందా, మైలేజ్ వచ్చిందా, లేకుంటే పుష్ప మూవీ మీద దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? పుష్ప మూవీ క్రేజ్ పెరిగిందా, తగ్గిందా? ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. మనతో నాగేశ్వర్ గారు స్టూడియోలో కంటిన్యూ అవుతున్నారు. దానికంటే ముందు పోలీసులు ఒకరోజు నైట్ కావాలని జైల్లో ఉంచారు అల్లు అర్జున్ అనేది అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ కుమార్ అలిగేషన్గా ఉంది. రేపు దానికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వేయబోతున్నారు. దానికి సంబంధించి ఆయన నిన్న రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. Definitely, this is an illegal arrest, illegal detention. We will take legal steps. Okay. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా? ఏం జరిగింది? No, we have moved an application and special category present rules prakaram special category permit చేస్తారండి. Okay. Had it been comfortable in the night? That I can't say. How do I know that? I can't answer that. Okay. So release has been secured now. Now he has been released. He has been released. And what transpires, sir, in the evening because you were trying hard to get him released yesterday itself. రైట్. నాగేశ్వర్ గారు, నైట్ అంతా ఒకరోజు నైట్ అంటే హైకోర్టు ఆర్డర్లు ఈవినింగ్ 6 అరౌండ్ అట్లా వచ్చాయి. వచ్చిన 7కి రిలీజ్ అవుతారు, 8కి రిలీజ్ అయ్యే ఆప్షన్ కూడా ఉండేది. కానీ నైట్ అంతా అల్లు అర్జున్ని కుట్రపూరితంగా జైల్లో పెట్టారు. దీనిపై హైకోర్టు ఆర్డర్లను ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ధిక్కరించారు. కోర్టు ధిక్కరణ కిందికి ఇది వస్తుంది. రేపు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కూడా పిటిషన్ వేయబోతున్నారు మళ్ళీ హైకోర్టులో. అంటే అది ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య, లేదంటే పోలీసులకి అల్లు అర్జున్కి మధ్య ఒక వార్లా మారుతుందా ఈ వ్యవహారం? అంటే బహుశా అది లాయర్ రియాక్షన్, అల్లు అర్జున్ రియాక్షన్ మనకు తెలియదు. రేపు వేస్తే తప్పది లేదు, రేపు వేయబోతున్నారు మనకున్న సమాచారం అది. అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం. అవును, జనరల్ గా అక్కడ దాకా వెళ్తారనేది క్వశ్చన్ నాకు. సో వెళితే కోర్టు ధిక్కరణ అవుతుంది అనుకోను. డెఫినెట్ గా కోర్టు ఆదేశాలు మీడియాలో చదివింది ఏంటంటే, ఒకటి వాస్తవంగా ఆర్డర్ అప్లోడ్ కావడానికి టైం పట్టింది అని. రెండవది మొదలు అప్లోడ్ అయినప్పుడు అందులో ఏదో పొరపాట్లు ఉన్నాయి, సరి చేసి మళ్ళీ అప్లోడ్ అయ్యే వరకు 9:30 ఏదో అయింది అని అంటున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక గవర్నమెంట్ ఇంకో డిఫెన్స్ కూడా ఉంటుంది. అంటే అల్లు అర్జున్ ఆ రాత్రి సమయంలోనే బయటికి వస్తే ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు, అంటే ఇది కారణమో నేను సర్టిఫై చేయడం లేదు, కారణం కాదని చెప్పడం లేదు. ఎందుకంటే కానీ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు ఏంటంటే అప్రాప్రియేట్ టైంలో రిలీజ్ చేయడం ద్వారా ల్యాండ్ ఆర్డర్ కూడా మేనేజ్ చేయాలి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మామూలుగా ఉండదు కదా మనకు, అంతటి నటుడు. సో అందువల్ల ఆ ఎమోషన్స్ని మేము కంట్రోల్ చేయడానికి ఉదయాన రిలీజ్ చేస్తామని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది కోర్టు ధిక్కరణ సీరియస్ కేసు అవుతుందని అనుకోను. అంటే కేసు అయినా కాకపోయినా ప్రభుత్వంతో తాడోపేడో అనే ఇండికేషన్ చూడొచ్చు. అంటే ఇది లాయర్ల రియాక్షన్ అయితే అలాంటి ఇండికేషన్ పడితే పిటిషన్ పడితే డెఫినెట్ గా ప్రభుత్వంతో ఘర్షణ దిగినట్లే కదా. ఎందుకంటే
అల్లు అర్జున్ కు తెలంగాణలో ప్రభుత్వంతో ఘర్షణ పడతాడని అనుకోను. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే రేవంత్ రెడ్డి కామెంట్లు కూడా అల్లు అర్జున్ ఏమన్నా బార్డర్ లో పోరాడా, పాకిస్తాన్ సైనికుడా, ఆయన అరెస్ట్ చేస్తే ఉంది, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, ఈ వ్యవహారం చట్టం చూసుకుంటుంది అని చాలా అంటే ఈజీగా తీసుకున్నట్టు మనకు ఆ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఉద్దేశించి సైనికుడు కానలేదు అన్నదేంటి అంటే, నేను చూశాను అది రాహుల్ కన్వర్ షో ఆజ్ తక్ లో సినిమా వాళ్ళని జనరల్ గా అన్నాడు. ఇప్పుడు సినిమా ఇష్యూ బేస్డ్ గా అన్నమాట, డబ్బులు పెడతారు, లాభాలు సంపాదించుకున్నారు, అది ఏముంది అందులో, ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు వెంచర్ చేస్తారు, ఆ వెంచర్ అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు, వీళ్ళంతా ఏమైనా బార్డర్ లో ఇష్యూ బేస్డ్ గా అన్నమాట, ఇదే జరుగుతుంది ఆ రోజు. అల్లు అర్జున్ ఉద్దేశించి స్పెసిఫిక్ గా అన్నది కాదు, కానీ బట్ డెఫినెట్ గా ఇంటర్వ్యూలో క్లియర్ గా పొలిటికల్ పవర్ ఏంటి, ఫిలిం పవర్ అనే డైమెన్షన్ లో మాట్లాడమా నిజం. చాలా అసర్టివ్ గా రేవంత్ మాట్లాడిన నిజం. సో తప్పించుకునేలా ఏం మాట్లాడలే. ఈవెన్ అడిగితే కూడా నీకు తెలిసే ఉంటుంది కదా, నాకు తెలుసు, నాకు ల్యాండర్ నా చేతిలో ఉన్నప్పుడు నా దగ్గర రాకు, నేను తెలుసుకోకుండా ఎలా ఉంటానని కూడా అన్నాడు. ఒకటి, రెండోది చట్టం, న్యాయం, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే ఇంత పెద్ద హీరోని ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా పోలీసులు అయినా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అనుమానమే లేకుండా, అనుమతి లేకుండా అరెస్ట్ అయ్యే ప్రసక్తే జరగదు, డౌట్ లేదు. అందులో హోం మంత్రి కూడా రేవంత్ రెడ్డి. అంతే, అసలు ఎక్కడన్నా ముఖ్యమంత్రి ఇది చాలా ఫాలో అవుట్. అది ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం తెలుగు నటుడే కాదు, పాన్ ఇండియన్ స్టార్. సో అందువల్ల దీని ఇంప్లికేషన్ అర్ణవ్ గోస్వామి లాంటి వాడైతే ఏకంగా సోనియా గాంధీ అరెస్ట్ చేయించిందని కూడా అన్నాడు. సోనియా గాంధీకి హిందూ మతం అంటే వ్యతిరేకం, అందుకొరకు ఈ సోనియా గాంధీ అని ఆంటోనియో అనే పేరు కూడా చెప్తూ, ఆమె ఒరిజినల్ ఇటాలియన్ నేమ్ చెప్తూ, ప్రియాంక వాద్రా అని చెప్తూ, అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళ మతం ఇది అని చెప్తూ, అల్లు అర్జున్ దీంట్లో హిందూ మతాన్ని సెలబ్రేట్ చేసినందుకు భరించలేకపోయింది అని రకరకాల తీరుదులు చెప్పాడు. సోనియా గాంధీ రాలేదు, అది ఆర్నవ్ గోస్వామి సిద్ధాంతం. అదే ఇవన్నీ ఉంటాయని తెలియదా? వాంటెడ్ ఒకటి ఏంటంటే, ప్రభుత్వానికి ఒక ధైర్యం ఏంటంటే, ప్రజల్లో కూడా స్ప్లిట్ ఒపీనియన్ ఉంది. నేను ఒపీనియన్ పోల్ పెడితే రెండు వైపులా జనం రియాక్ట్ అయ్యారు. 52 అంటే అది రిప్రజెంటేటివ్ కాదు, నేను కానీ జనరల్ గా మీరు ప్రజల్లో అడగండి, రెండు ఉన్నాయి. అంటే అల్టిమేట్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, సమర్థిస్తున్న వాళ్ళు. అల్టిమేట్ గా మీరు ఏమంటారు, ఇది ప్రభుత్వానికి డ్యామేజా లేకుంటే మైలేజా అంటే ఏం చెప్తారు? ఏది ఉండదని నా అనుమానం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు అల్లు అర్జున్ సంబంధం లేదు. ఇంకేమైనా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల మీకు ఇప్పుడు సాక్షి చూడండి, ఇదంతా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారని ఎవరి వెర్షన్ వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి తన పవర్ ఏందో చూపెట్టుకున్నాడు. దానికి ఈ ఇండికేషన్ ఉంది. ఇప్పుడు ఆయన పేరు మర్చిపోవడము, ఆయన పేరు మర్చిపోయారని అది సక్సెస్ కూడా అన్నారు కదా, తను మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కలవడానికి రాలేదని. దానికన్నా ఎక్కువ మర్చిపోవడం, దాన్ని మళ్ళీ కేటీఆర్ ఉపయోగించుకున్నాడు. అందువల్ల ఇప్పుడు మొగుడు కొట్టిన దానికన్నా పక్కింటి ఆవిడ నవ్విందన్న దానికి కోపం వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. అది చూసిన వాళ్ళకి నిజంగానే ఏంది ముఖ్యమంత్రి పేరు మరవడం ఏంటి అని ఇలా భిన్నమైన ఒపీనియన్ ఉంది కనుక ఇట్ విల్ సబ్సైడ్. అల్టిమేట్ గా ఏమీ జరగదని నా నమ్మకం. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.